హాయ్ అండి, ఈరోజు అయితే మనం ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. నేను 4 ఎగ్స్ తీసుకున్నానండి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం తీసుకున్నానండి. ఇదైతే చాలా తొందరగా అయిపోద్దండి. పిల్లలకి క్యారేజ్ కట్టేటప్పుడు లేట్ అవ్వకుండా ఉండాలంటే మనమైతే మనము ఎగ్స్ని బాయిల్ చేసుకుందామండి. చూడండి, బాయిల్ అయిన గుడ్లని మనము ఈ విధంగా నిలువు కట్ చేసి పెట్టుకోవాలండి. నిలువు కట్ చేసి పెట్టుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ లైట్గా హీట్ అవ్వాలండి. ఇప్పుడైతే మనం ఎగ్స్ని చిన్నగా వేసేసుకుందామండి. చూడండి, అన్నీ వేసేసానండి. చూడండి, ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఊరికైనా అటు ఇటు తిప్పకూడదండి, ఎందుకంటే ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి విరిగిపోతుంది. సో ఒక 2 మినిట్స్ అలాగే వదిలేయండి. తర్వాత టర్న్ చేద్దామండి. ఇప్పుడైతే టర్న్ చేద్దామండి. చూడండి ఎగ్స్ అయితే ఇలా బాగా ఫ్రై అవ్వాలండి. 2 సైడ్స్ తిప్పుకుంటా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఎగ్స్ అయితే బాగా కుక్ అయిపోయాయండి. ఇప్పుడు అన్ని సైడ్కి చెప్పుకోవాలండి. ఈ మధ్యలో ఆయిల్ వస్తుంది కదా, ఇప్పుడు మనం ఈ ఆయిల్లో మనం తీసుకున్న పసుపు, కారపొడి, ఉప్పు దీంట్లో ఆయిల్లో వేసేస్తామండి. చూడండి, ఆయిల్లో ఎందుకు వేసానని చెప్తే ఇప్పుడు ఆయిల్లో వేస్తేనే ఇవంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయండి. ఇప్పుడు ఇదే మనం గుడ్ల పైన వేసామంటే ఒక దాని పైన పడుతుంది, ఇంకో దాని మీద పడదు. ఒక దాని మీద ఎక్కువ, ఒక దాని మీద తక్కువ, అట్లా పడుతుంది. ఇప్పుడు ఇట్లాగా మధ్యలో వేసేసి ఇప్పుడైతే చూడండి ఒకసారి చిన్నగా మొత్తం గుడ్లన్నిటికీ బాగా పట్టేటట్టు ఈ మసాలా అటు ఇటు తిప్పాలండి. ఇప్పుడు చూడండి, టర్న్ చేస్తాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సో అట్లాగే మొత్తం టర్న్ చేసుకోవాలండి. ఓకే అండి, ఫైనల్లీ మన ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేద్దామండి. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.